మాజీ మంత్రి కేటీఆర్ పై ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్ రేసులో కేటీఆర్ ఖచ్చితంగా జైలుకు పోతారని చెప్పారు. బీఆర్ఎస్ సర్కారులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, వాటిపై లోతైన విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ కార్ రేసులో దోచుకున్నది రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటీఆర్ దోచుకున్నారని ఘాటు విమర్శలు చేశారు. అప్పుడు అది కుటుంబ పాలన, అది ఎన్నో అవినీతులు జరిగింది. లక్షలాది కోట్ల కాళేశ్వరం నుంచి చిన్న చిన్న వాటల అన్నిట్ల చిన్న విషయంలో స్పష్టంగా సుబూతున్నాయి, సంతకాలున్నాయి. వాళ్ళ ఆఫీసర్లే చెప్తుండు కొడుకు రామారావు, సీఎం కొడుకు, మాజీ సీఎం కొడుకు రామారావు చేసిండని ఉన్నది. అటువంటి పరిస్థితిలా తప్పనిసరిగా ఇవ్వవలసి వస్తుంది. గవర్నర్ ఎవరున్నా ఇవ్వవలసి వస్తుంది. తప్పనిసరిగా ఆయన కన్విక్ట్ అవుతాడు, తప్పనిసరిగా జైలుకు పోతాడు అని నాకు అభిప్రాయం. ఇది తప్పు జరిగింది. ఇది నేరాలలో అన్నిట్ల చిన్న నేరం. ఇది ఓన్లీ 60-70 కోట్ల నేరం. కానీ పెద్ద వాట్లల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వంకు, కేంద్ర ప్రభుత్వంకు నాకు విజ్ఞప్తి. పెద్ద అండ్ ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఎందుకంటే దోసుకున్నది కేంద్ర ప్రభుత్వం నిధులు కాదు, దోసుకున్నది మొత్తం తెలంగాణ నిధులే. అందుకే రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ చిన్న దాంట్లో పట్టుకోండి, కానీ పెద్ద దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయాలని నా విజ్ఞప్తి.